కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం లింగోద్భవ కాల దర్శనం ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా ద్వాదశ శివలింగ దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యురాలు కొత్తపల్లి దేవి శ్రీనివాస్ దంపతుల సౌజన్యంతో ద్వాదశ శివలింగ దర్శనం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిలింగాలను పూలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లావణ్య, సభ్యురాలు దేవి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మన వనమాటి ఎమ్మెల్యే కొండబాబు గారు, వీరు గారు, వారి సతీమణి దీపికా గారికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ పొద్దు నుంచి కూడా భక్తులు చాలా ఎక్కువగా వచ్చి శివుని దర్శించుకుంటున్నారు. మేము నిన్నటి నుంచి కూడా చాలా ఏర్పాట్లు చేస్తాం. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళైనా, మజ్జిగలైనా, ప్రసాదమైనా, బాదం మిల్క్ అన్ని ప్రసాదాలు పెట్టించాం. ఎక్స్ట్రాగా కూడా డెకరేషన్లు కూడా, పోల్ డెకరేషన్లు కూడా ఉత్సవ కమిటీ దాని నుంచి కూడా ఇవన్నీ కూడా చేయించాం. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు. అలాగే ఈరోజు మన కాకినాడ రామారావుపేట విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో మా కమిటీ సభ్యులు, భక్తులు మేమందరం కలిసి 15 డేస్లో ధ్వజస్తంభానికి అలంకరణలు, అలాగే ఇక్కడ ఈశ్వరుణ్ణి లింగాలు పెట్టే అలంకరణలు, పొద్దున్నుంచి ఉదయం నుంచి రుద్రాభిషేకాలు, భక్తులు కూడా మాకు సహకరించి చాలా కోలాహలంగా బాగా జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం భక్తులందరం అందరం స్వామి సేవ కోసం వచ్చాం. అలాగే ప్రతి సంవత్సరం ఇంతకన్నా వేడుకగా అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి ఆనందంగా వచ్చి పాల్గొనవలసిందిగా